6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలేం ఇబ్బంది పడొద్దని సెటైరేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 50 రోజులు గడిచిన నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ఏ రకమైన సమాధానం చెప్తారు మంత్రి పొన్నం మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీకి అసహనము, ఫ్రస్ట్రేషను, అహంకారంతో కూడినటువంటి వ్యవహారం జరుగుతోంది. ప్రభుత్వం రాకముందు మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పినాం. మీరే చెప్పారు 50 రోజులు, డిసెంబర్ 9, ఇంకా ఫిబ్రవరి 9 కూడా రాలే. ఎందుకంత అసహనానికి గురవుతున్నారు? ప్రభుత్వాన్ని ఊలుస్తామంటారు, 420 గాళ్ళు అంటారు, ఏది పడితే అది మాట్లాడతారు, బట్టలు ఇస్తామంటారు. ఏం పద్ధతి ప్రకారంగా ఆగండి, ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ అన్నీ అమలు చేస్తాం. ఇప్పటికి 2 చేసింది, ఇంకా 4 చేస్తాం. ప్రతి ఒక్క హామీ అమలు చేసి పెడతాం. మమ్మల్ని అడిగే ముందు మీరు నిరుద్యోగ భృతి ఏం చేశారు, డబుల్ బెడ్రూమ్ చేశారు, అట్లా ఉద్యోగాల నియామకాలు ఏం చేశారు అన్నీ జవాబు చెప్పండి. ముందు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు కరీంనగర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీగా కూడా మీరు ఉన్నారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానం మీద మీకు ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఒక అభ్యర్థి ఎంపిక అనేది ఇప్పటివరకు ఒక ప్రక్రియ జరగలేదు. తర్వాత మీరు పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మీరు 4 శాసనసభ్యులను గెలిచినాం. మేము 3వ స్థానంలో ఉన్నా. అంతకుముందు బీజేపీ ఎప్పుడు కూడా జీవితకాలం 3వ స్థానంలో ఉండే. ఒక నినాదం వాళ్ళకు హిందుగాలు బొందుగాలని కేసీఆర్ అన్న మాటకు ఆయన గెలిచిండు. ఇవాళ దాన్ని నినాదం చేసుకొని పోయే పరిస్థితి ఉంటే ఎట్లా? మీరు ఏం చేసారు 5 సంవత్సరాలు చెప్పాల్సి వస్తుంది ప్రజలకు. వినోద్ కుమార్ గారు 7 ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నాడే గెలవలే. ఇలా మేము కాంగ్రెస్ 4 శాసనసభ్యులు ఉన్నాం. నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మా గెలిపించారు. మాతో పాటు పార్లమెంట్ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీకి పంపుతాం, రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు, ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మిగిలింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 రోజుల మీ దాంట్లో 50 రోజులు గడిచిపోయినాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మిమ్మల్ని అందరినీ బజార్కి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బజార్కి ఇస్తా అంటుండు, బట్టలు ఇస్తా అంటుండు. అసలు ఏం ఇబ్బంది అయిందో అందరు పరిశాన పడతారు. కేటీఆర్ ఏది ఇట్లా మాట్లాడుతుండని పోయి సూచించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. అసహనం అంత పనికిరాదు. శాశ్వతం ఏ అధికారం కాదు. 10 సంవత్సరాలు పరిపాలించి వెనుకకే వచ్చి మేనేజ్మెంట్ కొట్ట అంటారు మా నాయకులందరూ. అందుకే వచ్చి ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు. ఇలా మేము తప్పకుండా తొందరపడకు బాబు, కౌంట్ డౌన్ ఓవర్ స్టార్ట్ అవుతుందో చెప్తేగా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని చెప్పినాం కదా. ప్రజల పాలన, ప్రజాప్రభుత్వం ఇది. ఊరికైనా కూలగొడతాం తోస్తామని చెప్పి అనకండి, బంద్ చేసుకోండి. బండి సంజయ్ అంటున్నారు అబ్కి బార్ మోడీ సర్కార్, ఇక్కడ కూడా బండి గెలవాలి, దేశానికి మోడీ కావాలంటున్నారు, మీరేమంటారు? 5 साल में क्या करे वो बोलो पहले. 5 సంవత్సరాలు పార్లమెంట్ బండి క్యా కరే కరీంనగర్కు ఏ బతావ్. మొత్తానికి సంబంధించి కరీంనగర్ పార్లమెంట్కు సంబంధించి ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ మిగతా వాళ్ళు అన్నట్టుగానే ఉంటుంది. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.